తూర్పు దిక్కు కాబట్టి నైరుతికి అనేటువంటి ఇక్కడి నుంచి పాదాలుండి ఈశాన్య శిరస్కాం ఈశాన్యంలో ప్రవహిస్తుంది. అంచేతే మన దేవాలయాలు కానీ ఇళ్లలో కానీ ఎత్తు ఇళ్లలో శక్తి ఇక్కడి నుంచి ఇలా ప్రవహిస్తున్నట్టు. అది మన సైంటిస్టులు చెప్పినటువంటి విషయం కాకుండా మన పూర్వీకులు చెప్పిన ఏదో చెప్పారు. వృత్త మండలం లిఖ్య అని చెప్పారు. వారు భూమి వృత్తాకారంలో ఉంటుంది అంటే వృత్తాకారంలో ఉండేటువంటి భూమండలంలో ఈ భూమి పూజ అనేటువంటి చేయడం వల్ల ఇక్కడ ఉండేటువంటి మన పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పళ్ళు వృక్షాలు ఉంటాయి. పూర్తిగా పాలిచ్చుగా కానీ ముందు భూమాతని ఆరాధిస్తున్నాం. భూమాతకి అధిపతి ఎవరంటే భార్య భూదేవి అన్నారు. మనకు అర్థమే మనం చూడలేదనుకోండి. మన తాతలు చూశారు. వస్తు మార్పుడు అంటే ఈ ధర్మ లేదు. ధర్మ అనేది మనం కలిపి ఒక మామిడికాయలు ఇవ్వడం, ఇది వస్తు మార్పిడి అంటారు. అంచేతే సత్యనారాయణ సమర్థం చూసుకునే కథ వినే ఉంటారు. దాంట్లో చెప్తాడు 2వ అధ్యాయంలో